హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దామా ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో. ఓకేనండి. ఓకే, సో హైదరాబాద్ నుంచి వచ్చింది రాజు గారు మెయిల్. స్వాతి గారు మెయిల్ చేశారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి ఇది? కొంచెం వెరైటీగానే ఉంది. కార్న్ మంచూరియన్ రైస్ అంట. ఓకే, రెండు డిష్లు కలిపేసి రైస్ మంచూరియా బాగుంటుందండి. అంటే మధ్య మధ్యలో మనకు ఆ మంచూరియన్స్ తగులుతూ రైస్ బాగుంటుంది. అంటే చైనీస్ స్టైల్లోనే చేసేద్దాం. ఓకే, బాగుంటుంది. జనరల్ గా ఎక్కువ అంటే మనం ఈ మంచూరియా ఇప్పుడు వెట్ నూడిల్స్ లో కానీ రైస్ ఐటమ్స్ లోకి కాంబినేషన్ గా తీసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ కలిపేసి చేసేస్తారనమాట. ఓకే ఓకే, మరి కార్న్ మంచూరియన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మంచూరియన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్. కార్న్ మంచూరియన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. యాక్చువల్గా మనకి బాల్స్ రెడీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే, సో స్వీట్ కార్న్ ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంటే గింజపలంగా వేసుకుంటే మనకు నూనెలో పేలి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అయినా అప్పుడు మనకి బాల్ చేసుకోవడానికి కూడా అంత బాగా రాదు, చుట్టుకోవడం రాదు. ఇలా పేస్ట్ లా అయితే మనకి ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ బాల్ కూడా బాగా ఫామ్ అవుతుంది. ఎస్. సో దీంట్లో తరిగిన అల్లం, ఓకే, అలాగే కొద్దిగా వెల్లుల్లి తరిగింది, ఓకే, కొద్దిగా కార్న్ ఫ్లోర్, అలాగే మైదా. ఓకే, సో దానికి కొంచెం బైండింగ్ కావాలి కాబట్టి ఈ 2 పిండిలు తీసుకుంటున్నాం. అవునండి. ఓకే, ఇక్కడ మంచూరియన్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో కార్న్ ఎలాగో మనకు కొంచెం లైట్ గానే ఉంటుంది కాబట్టి ఆ అల్లం ఘాటు అవి సరిపోతాయి కదా. సరిపోతుంది. అంటే మిరియాల పొడి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. అంటే ఆ కార్న్ లో ఉండే తేమ సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సరిపోయినట్టుంది కదా. సరిపోయింది. ఓకే 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 అండి. చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకుని. యాక్చువల్గా సండే రోజు అంటే కొంచెం ఇలాంటి వెరైటీస్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుందేమో అలా అనుకుంటూ ఉంటారు, అంటే మంచూరియా అది ఇది అనేటప్పటికి. కానీ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనం ఉడికించుకోవడం అలా ఏమీ లేదు, జస్ట్ కార్న్ కూడా పచ్చిది గ్రైండ్ చేసేసుకోవటమే. ఎస్, ఇక్కడ వేగుతుంది కాబట్టి అది ఉడికిపోతుంది. అండ్ చిన్న చిన్నగా చేసుకుంటున్నా, అంటే రైస్ ఐటెంలో కాబట్టి ఓకే చిన్న చిన్న బాల్స్ లో చేసుకుంటే. సో మరీ పెద్దగా ఉన్న మనకి కొంచెం అంత దాన్ని మనం ఎలాగో హాఫ్ చేసుకుంటాం, ఇలా చిన్నవైతే అలా స్పూన్తో పాటు అన్నంతో కలిపి తినేసి. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సింది మనం వేసేసి ఫ్రై చేసుకోవాలా. సరే రాజు గారు మీరు చేస్తుండండి, ఈలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇక్కడ ఈ మంచూరియన్ బాల్స్ వేగుతూ ఉంటే ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వేడి నీళ్ళల్లో పసుపు కలిపి ఆవిరి పడితే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజుగారు వేగాయా? ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసి మనము మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నూనె తీసుకుని, ఇలాంటి రైస్ ఐటమ్స్ మనకి జర్నీస్ వాటిల్లో బాగుంటాయి కదా, అంటే ఇందులోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. కర్రీ గ్రేవీ లాంటిది ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెంసేపు చల్లారినా కూడా కొంచెం బాగానే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తీసేసుకుంటుంది కాబట్టి. దీంట్లో అల్లం, ఓకే, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం స్పైసీ కొరకు, సరిపోతాయి కదా. ప్లేట్లోకి తీసేసి బాగున్నాయి అన్ని చక్కగా చిన్న చిన్న సైజులో.
సో ఇప్పుడు దీంట్లో సోయా సాస్, ఓకే, కొద్దిగా చిల్లీ సాస్, అలాగే కొద్దిగా టమాటో సాస్ అండి. ఓకే, తర్వాత అంటే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఓకే, అంటే ఈ సాస్లలో కూడా కొద్దిగా మనకు ఉప్పు యాడ్ అయి ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో మెయిన్ సోయా సాస్ ఇవి యాడ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం తక్కువ వేసుకుని తర్వాత కావాలంటే కలుపుకున్నా బెటర్గానే ఉంటుంది కదా. అవునండి, ఒక్కసారి కలిపేసుకుని. ఓకే, సో దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ అండి. సో ఇలాంటి రైస్కి ఎప్పుడు మనకి మామూలు రైస్ అయితేనే బాగుంటుంది కదా, బాస్మతి రైస్ కంటే కూడా. అవునండి, కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఇవి వేసేయమంటారా? వేసేసాను. సో బాస్మతి రైస్ వేస్తే మనకి అంటే ఈ సాస్ తాలూకు ఆ ఫ్లేవర్స్ పెద్దగా తెలియదండి. దాని టేస్టే రైస్ టేస్టే తెలుస్తూ ఉంటుంది. ఎస్, ఈ సీజన్లో చాలా మంది ఎక్కువ బయట ఫుడ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అంటే వేడివేడిగా తినేసేయచ్చు అని చెప్పి. కానీ కొంచెం అంటే ఎక్కువ టైం కూడా పట్టదు కదా దీనికి, జస్ట్ మనము రైస్ వండుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా అది కుక్ అయ్యేలోపు మనం బాల్స్ చేసేసుకుంటే తీయగానే చక్కగా అలా తాలింపు పెట్టేసుకోవచ్చు, అంటే ఈ సాసెస్ యాడ్ చేసుకొని. అవునండి, సో రెడీ అయిపోయింది. ఓకే, కొంచెం పిల్లలకి కార్న్ అలా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టపడతారు కదా, సో అప్పుడు కొంచెం కార్న్ కూడా మనం ఇలా సాస్ చేసేటప్పుడు కొంచెం వేసుకోవచ్చేమో కదా. అంటే ఈ సాసులతో పాటు వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి. అవును, సో అలా మనం కొంచెం కార్న్ కూడా వేసేసుకొని యాడ్ చేసుకుంటే అవి కూడా అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది. యా, ఓకే. సో ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, రెడీ. కార్న్ మంచూరియన్ రైస్ రెడీ అండి. వావ్, సో వేడివేడిగా కార్న్ మంచూరియన్ రైస్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కార్న్ మంచూరియన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగాక అన్నం, మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మంచూరియన్ రైస్ రెడీ.